హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే కోటి ఆశలతో ఈ దీపాన్ని వెలిగిస్తున్నానండి. ఎందుకంటే కొన్ని రోజులుగా నాకు వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయండి. ఎందుకంటే అందరూ పోటీ అండి. ప్రతి ఒక్కరు ఒకరికొకరం పోటీ అండి. ఎందుకంటే పోటీ ప్రపంచంలో నిలబడాలంటే నిజంగా చాలా ఓపిక కావాలండి. ఆ ఓపికతోటే నేను చేసుకుంటానండి. ఈరోజు నాకు వ్యూస్ తగ్గినా కూడా రేపటికి పెరగవచ్చు. రేపటికి ఏదైనా పనికి రావచ్చు అనుకోనే నేను ఈ పని చేసుకుంటున్నానండి. ధైర్యంగా ముందుకడుగేశాను. ఆ భగవంతుడిని నమ్ముకున్నానండి. ఏదైనా ఒక దారి చూపెట్టకపోతాడా అనుకుంటానండి. కొన్ని విషయాలు మాత్రం భార్యాభర్తలు మాట్లాడుకోలేనివి కూడా నేను స్వామివారితో చెప్పుకుంటానండి. ఎందుకంటే నా భర్త కొంచెం ఆయనకి కొంచెం బావుండదు కదండీ! నేనేదన్నా కాస్త దిగాలుగా ఉన్నా కూడా ఆయన బాధపడతాడండి. ఎందుకంటే మనసున్న భర్త అయితే మాత్రం బాధపడతాడండి. భార్య సంతోషంగా లేకుండా ఉంటే, దిగాలుగా ఉంటే ఇంకా ఆయనకెలా ఉంటదండి? అందుకే ఆయన బావుండాలని చెప్పి నేను ఏడ్చినా పక్కకే ఏడ్చుకుంటాను కానీ, ఆయన ముందు మాత్రం నేను ఏడవలేనండి. ఎందుకంటే, మా వారు అంత తట్టుకోలేరు. చాలా చిన్న పిల్లల మనస్తత్వం గలవాడండి మా వారైతే మాత్రం. అందుకనే ఎక్కువ ఆడవాళ్ళం ఎక్కువ ఏడిసినా, ఏదన్నా అన్నా కూడా ఆయన తట్టుకునే స్వభావం కాదండి. అందుకనే ఎప్పుడూ కూడా నాలో నేనే మదన పడుతూ పిల్లల కోసం బాధపడుతూ ఉంటాను. కానీ నేను బాధలతో వచ్చానని నేను అననండి. వచ్చాను. ఈ యూట్యూబ్‌లోకి ఎందుకొచ్చానంటే, మా వారికి తోడుగా ఉండొచ్చనే వచ్చాను. కానీ ఎందుకోనండి ప్రతి ఒక్కరం ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకెన్ని బాధలున్నాయోనండి. అందుకనే ఇంత పోటీ ప్రపంచంలో గెలవాలంటే నా వల్ల కాదు అని నేను మాత్రం డ్రాప్ అవ్వనండి. మనం ఎప్పుడూ కూడా చేస్తుండే పని భగవంతుడి మీద నమ్మకమేసి ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. యూట్యూబ్‌లో ఇప్పుడు నాకు ఈ టాలెంట్ ఉందండి. ఇంకొకరికి ఇంకొక టాలెంట్. ప్రతి ఒక్కరికి ఒకే దాంట్లో టాలెంట్ ఉండదండి. అందుకనే నాకు భగవంతుడు నీకు ఈ కాస్తో కూస్తో పూజ టాలెంట్ ఉంది కదా! నీకు వంటలు కూడా చేసుకుంటావు కదా! నువ్వు చేసుకో అమ్మా అని చెప్పి నాకు ఈ దారి చూపెట్టాడు. ఈ దారిలో నన్ను వెళ్ళమని చెప్పాడు. స్వయంగా సంపాదన మనం కోరుకునే వాళ్ళం, చదువు లేని వాళ్ళం. యూట్యూబ్ అయితే మనకైతే ఏ డాక్యుమెంట్స్ ఏమి అడగదండి. ఇంటర్వ్యూ కూడా చేయదండి. ఏదైనా మంచి వీడియోస్ మనకొచ్చిన టాలెంట్ మనం చూపెడితే యూట్యూబ్ బాగా సపోర్ట్ చేస్తదండి. ఎప్పుడూ కూడా వీడియో క్లారిటీగా ఉండేలా చూసుకోండి. అదొక్కటే చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళండి, బాధల్లో ఉన్నవాళ్ళు చాలా మందొస్తారండి. లేకపోతే బాధ లేకపోయినా నాకంతట నేను రూపాయి సంపాదించుకొని, నేను కూడా నిరూపించుకోవాలి అనుకునే వాళ్ళొస్తారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.